Little Star Swanders channel ni subscribe, like, share Mariu comment చేయండి Moreno videos కోసం thanks for your support. కలియుగ రాముడు శ్రీరాముడు సీతా శ్రీరాముడు నచ్చిన వారు లైక్ చేసి జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మంచి జరుగుతుంది. థ్యాంక్స్. రాముడిగా అవతారం ఎత్తిన రామాయణం గురించి మనం తెలుసుకుందాం. ఎపిసోడ్స్ అన్నీ మీరు చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్ని పార్ట్స్ మీరు చూడవచ్చు. ముందుగా మనం రామాయణంలో రాముడి గురించి శ్లోకం ఒకటి ఉంటుంది, అది డైలీ మనం 3 సార్లు చదువుకుంటే మనకి మంచి జరుగుతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఇప్పుడు రామాయణం పార్ట్ 1లోకి వెళ్దాం. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని. మీరు అలా చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది, మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రామాయణం ఎపిసోడ్ 70కి వెల్కమ్. ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడాలనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి వినండి. అదేవిధంగా న్యూ వీడియోస్ కావాలనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, మిస్ అవ్వకుండా వినవచ్చు. అదేవిధంగా మీకు నచ్చితే ఇంట్రెస్ట్ అయితే జై శ్రీరామ్ జై హనుమాన్ అని కామెంట్ చేయండి. రామాయణం 70. యుద్ధరంగంలోకి రావణుడి కుమారుడైన నరాంతకుడు వచ్చి చాలా భయంకరమైన యుద్ధం చేశాడు. అంగదుడు తన పిడికిలి బిగించి ఆ నరాంతకుడి తల మీద ఒక దెబ్బ కొట్టేసరికి వాడు తల పగిలి చనిపోయాడు. మహోరథుడి నీలుడు సంహరించాడు. దేవాంతకుడి త్రిశూరుడిని హనుమంతుడు సంహరించాడు. ఉన్మతుడిని గవాక్షకుడు సంహరించాడు. అతికాయుడు యుద్ధానికి వచ్చాడు. అప్పుడు రాముడు, విభీషణ, అంత పెద్ద శరీరంతో ఉన్నవాడెవడు అని అడిగాడు. విభూషణుడు, ఆయన సామాన్యుడు కాదు, ఆయన వేదము చదువుకున్నాడు, బ్రహ్మగారి దగ్గర వరములు పొందాడు, ఆయన కవచాన్ని ఎటువంటి బాణంతో కొట్టినా అది పగలదు, అతనిని నిహితుడని చెయ్యము, చాలా కష్టం అన్నాడు. అతికాయుడు యుద్ధంలో చాలామందిని నెత్తురు కారేటట్టు కొట్టాడు, ఎవరినో నిగ్రహించాడు. లక్ష్మణుడు అతికాయుడితో యుద్ధం చేయబోతుంటే వాడు, లక్ష్మణ, నువ్వు పిల్లవాడివి, నీతో నాకు యుద్ధం ఏమిటి? నేను అతికాయుడిని, చిన్న చిన్న వాళ్ళతో నేను యుద్ధం చేయడము నాకు అసహ్యం. నన్ను ఎదిరించి నిలబడగలిగిన నా స్థాయి వాడు వానర సైన్యంలో ఉన్నాడా అన్నాడు. లక్ష్మణుడు, ఈ డాగులెందుకు, నాతో యుద్ధం చెయ్యి అన్నాడు. అతికాయుడు, పిల్లవాడివి, ఎందుకు అగ్నిహోత్రం పైకి లేపుతావు? పడుకున్న సింహాన్ని ఎందుకు నిద్ర లేపుతావు? నీ శరీరం పడిపోయాక బాధపడతావు, వెళ్ళి రాముడిని పిలువు అన్నాడు. లక్ష్మణుడు, నీ బతుకు రాముడు కావాలా? నీకు నేను సమాధానం చెబుతాను అని అర్ధచంద్రాకార బాణములని అతికాయుడికి మీదకి ప్రయోగించాడు. ఆ బాణములు తగిలాక వాడు, అబ్బో, మీతో యుద్ధం చేయవలసిందే అని ఐంద్రాస్త్రం, వాయుస్త్రం మొదలైన ఎన్నో అస్త్రాలను లక్ష్మణుడి మీద ప్రయోగించాడు. ఆ అస్త్రములన్నిటికీ లక్ష్మణుడు ప్రతిక్రియ చేశాడు. లక్ష్మణుడు ఎన్ని బాణములు ప్రయోగించినా, ఎన్ని అస్త్రములు ప్రయోగించినా అన్నీ వాడి యొక్క కవచానికి తగిలి పడిపోతున్నాయి. వాయుదేవుడు వచ్చి లక్ష్మణుడితో, వాడికి కవచం బ్రహ్మగారి ఇచ్చిన వరం, వాడు ఆ కవచం పట్టుకొని ఉన్నంతసేపు ఎవరు ఏది కొట్టినా ఆ కవచం పగలదు, బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తే వాడి కవచం పగులుతుంది అన్నాడు. లక్ష్మణుడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి ఆ అతికాయుడిని సంహరించాడు. అతికాయుడు మరణించాడన్న వార్త విని రావణుడు క్రుద్ధుడై సామాన్యమైన వారిని పంపిస్తే వీలు లేదని మళ్ళీ ఇంద్రజిత్తుని పిలిచి, నువ్వు యుద్ధానికి వెళ్ళవలసిన సమయం ఆసన్నమయ్యింది అన్నాడు. ఇంద్రజిత్ 4 గుర్రములు పూనించే రథం ఎక్కి అనేక మంది సైన్యంతో యుద్ధ భూమిలోకి ప్రవేశించాడు. ఆయన చుట్టూ సైన్యం మోహరించి ఉన్నది. ఇంద్రజిత్తు మాత్రం కొంతసేపు ఎవరికి కనపడలేదు. ఆ సమయంలో చుట్టూ మోహించిన సైన్యం మధ్యలో ఉన్న ఇంద్రజిత్ సమిధలు, పుష్పమాలికలు, ఎర్రటి వస్త్రములతో అగ్నిహోత్రంలో హోమం చేస్తాడు. ఆ హోమం చేశాక ఆ హోమాగ్ని సుడులు తిరుగుతూ పైకి లేస్తుంది. ఒక నల్ల మేకని పట్టుకొని తన పళ్ళతో దాని కంఠాన్ని కొరికి మెడ చీల్చి ఆ మేక మాంసాన్ని ఆ
హోమాగ్నిలో వేస్తాడు. వీటిని అభిచారిక హోమాలు అంటారు. ఇవి చాలా ప్రమాదకరమైనవి. అప్పుడు ఆ పుష్పాలను, అక్షంతలను తన ఆయుధాల మీద వేసి ఎర్రటి వస్త్రములు కట్టుకొని రథం ఎక్కి మాయమయమవుతాడు. ఇంకా ఎవరికి కనపడడు. ఇంద్రజిత్ గుర్రాల చప్పుడు కానీ, వాడి ధనుస్సు యొక్క శబ్దము కానీ, వాని బాణప్రయోగం ఎవరికీ వినపడదు. అర్థం కాదు. ఆయనకి అందరూ కనపడతారు. ఆయన ఎవరికీ కనపడడు. ఒక్క విభీషణుడు మాత్రమే ఆయనని మాయ బలంతో చూడగలడు. హోమాన్ని పూర్తి చేసి ఇంద్రజిత్ రథం ఎక్కేటప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారి నమస్కారం చేసి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి ఆ వాహనం చేసుకున్నాడు. ఆయన రథం ఎక్కగానే ఆ రథం ఎవరికీ కనపడలేదు. ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. మేఘాల మధ్యకి వెళ్ళిన ఆ ఇంద్రజిత్తు దిక్కులకి విధులకి మంచుతో కప్పేసి ధనుష్టాపకారం కూడా వినపడకుండా కొన్ని వేల బాణములు ప్రయోగం చేసి హనుమంతుడిని, సుగ్రీవుని, దివినింద్రుని, మైంద్రుని, అంగదుడిని, గంగామాధవుడని, జాంబవంతుడిని, సుషేణుని, వేగదర్శిని, నీలుడిని, గవాచకుణ్ణి, కేశకిరిని మొదలైన అనేక మంది వానర వీరుల్ని తన బాణములతో కొట్టి భూమి మీద పడేశాడు. అన్ని కోట్ల వానర సైన్యాన్ని బ్రహ్మాస్త్ర శాస్త్రంతో కొట్టడంతో పడేశాడు. అన్ని కోట్ల బ్రహ్మాస్త్రం చేత కట్టి పడేశాడు. వాడు పైనుంచి ఒక పెద్ద నవ్వు నవ్వి రామలక్ష్మణులతో ఒక్కసారి నాగపాశముతో మిమ్మల్ని కట్టాను, మీరు విడిపించుకున్నారు. ఇవాళ బ్రహ్మాస్త్రంతో మిమ్మల్ని కట్టేస్తాను. ఇవాల్టితో యుద్ధం అయిపోయింది అన్నాడు. రాము లక్ష్మణుడితో, లక్ష్మణ, ఇవాళ మనకి వేరొక దారి లేదు. వాడు బ్రహ్మగారికి చెందిన బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి కొడుతున్నాడు. ఆ బ్రహ్మాస్త్ర బంధనం చేత మొత్తం వానర సైన్యం పడిపోయింది. ఎదురుగా ఉన్న వీరుడైతే మనం కొట్టచ్చు. వాడు మాయా యుద్ధంలో చేస్తున్న వాడిని కొట్టలేము. వాడు కొడుతున్న బాణ పరంపరకి ఓర్చుకున్నంతసేపు ఓర్చుకొని తర్వాత స్పృహ తప్పిన వాడు పడిపోయినట్లు రణభూమిలో పడితే వాడు ఎన్ని బాణములు కొట్టాలో అన్ని బాణములతో మన శరీరంలో కొడతాడు. శత్రువు మరణించాడనుకొని జయలక్ష్మిని పొందుతాననుకొని వాడు అంతఃపురంలోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత బ్రతికి ఉంటే చూద్దాం, ముందు వాడిని కొట్టని అన్నాడు. ఇంద్రజిత్ రామలక్ష్మణులిద్దరినీ శరీరముల నిండా బాణములతో కొట్టాడు. నెత్తుడు వరదలై కారింది. వాడి బాణ పరంపరని తట్టుకోలేక రామలక్ష్మణులిద్దరూ భూమి మీద పడిపోయారు. వాడు వికటహాసము చేసి చూసేసరికి ఆ యుద్ధ భూమిలో నిలబడి ఉన్నవాడు ఎవడూ లేడు. మొత్తం 67 కోట్ల వానర సైన్యాన్ని ఇంద్రజిత్తు ఒక్కడే కొట్టాడు. వాడు అంతఃపురానికి వెళ్ళి రావణుడితో, రామలక్ష్మణులిద్దరినీ బ్రహ్మాస్త్ర బంధనం చేశాను, వాళ్ళు పడిపోయి ఉన్నారు అని చెప్పాడు. ఇంద్రజిత్ బాణములు ప్రయోగించకముందే విభీషణుడు యుద్ధ భూమి నుంచి పారిపోయాడు. హనుమంతునికి ఉన్న వరం వలన ఆయన్ని ఏ అస్త్రము బంధించలేదు. ఆ విభూషణుడు హనుమంతుడిని కలుసుకొని, అసలు మన సైన్యంలో ఉన్న పెద్ద పెద్ద వీరులు ప్రాణములతో ఉన్నారా, ప్రాణాలు విడిచిపెట్టారా అని ఒక కాగడ పట్టుకొని ఆ యుద్ధ భూమిలో వెతికారు. ఇంద్రజిత్ అందరినీ కనురెప్పలు కూడా తెరవడానికి వీలు లేకుండా బాణములతో కొట్టాడు. వెతుకుతుండగా వాళ్ళకి జాంబవంతుడు కనిపించాడు. విభీషణుడు, జాంబవంత, నీకు స్పృహ ఉన్నదా? మేము మాట్లాడుతున్నది నీకు అర్థం అవుతున్నదా అని అడిగాడు. జాంబవంతుడు మెల్లగా కనురెప్పలు పైకి ఎత్తి అన్నాడు, నాయనా, నీ కంఠం చేత గుర్తుపట్టాను. నువ్వు విభీషణుడివి కదా? హనుమంతుడు ప్రాణాలతో ఉన్నాడా అని అడిగాడు. విభూషణుడు, నువ్వు పెద్దవాడివి, వానర యోధులకందరికీ నువ్వు తాత వంటి వాడివి. రామలక్ష్మణులు బతికి ఉన్నారా అని అడగకుండా హనుమంతుడు జీవించి ఉన్నాడా అని ఎందుకు అడిగావు అన్నాడు. జాంబవంతుడు అన్నాడు, మొత్తం వానర సైన్యమంతా మరణించినా హనుమంతుడు ఒక్కడు బతికి ఉంటే మళ్ళీ వీళ్ళందరూ బతుకుతారు. మొత్తం వానర సైన్యం బతికి హనుమంతుడు ఒక్కడు చనిపోతే అందరూ చనిపోయినట్టే. హనుమ శక్తి ఏమిటో నాకు తెలుసు. హనుమ ఉన్నాడా అని అడిగాడు. హనుమంతుడు జాంబవంతుడి పాదాలు పట్టుకొని, తాత, హనుమ నీకు నమస్కరించమన్నాడు అన్నాడు. జాంబవంతుడు, అందరినీ రక్షింపగలిగిన వాడనివి నువ్వే. ఆలస్యం చేయకుండా ఉత్తరక్షణం బయలుదేరి హిమాలయ పర్వతాలకి వెళ్ళు. అక్కడ కైలాస పర్వతం పక్కన ఔషధ పర్వతం ఒకటి ఉన్నది. దాని మీద ఉండే మృత్యు సంజీవని. దీని వాసన చూస్తే చనిపోయిన వాళ్ళు బతుకుతారు. విశలకరణి. దీని వాసన చూస్తే శరీరంలో బాణం ఎముకలు కీర్చుకొని ఉంటే అవి కింద పడిపోతాయి. దీని వాసన చూస్తే విరిగిపోయిన ఎముకలు అతుక్కుంటాయి. దీని వాసన చూస్తే మూర్ఛపోయిన వాళ్ళు తెలివి తెచ్చుకుంటారు అనే 4 ఔషధాలు తీసుకురానన్నాడు. జాంబవంతుడు ఈ మాట చెప్పగానే హనుమంతుడు ఒక పర్వతానికి ఎక్కి మెరుపు వెళ్ళినట్టు ఆ పర్వతాన్ని తొక్కేసి ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. హనుమంతుడు తీవ్రమైన వేగంతో హిమాలయ పర్వతాలను చేరుకొని ఔషధి పర్వతం ఎక్కడుందని చూస్తుండగా ఆ హిమాలయంల మీద ఆయనకి బ్రహ్మగారి ఇల్లు కనపడింది. పరమశివుడు తన
ధనుస్సుని పెట్టే ఒక పెద్ద అరుగు కనపడింది. హయగ్రీవుడికి ఆరాధన చేసే ప్రదేశము కనపడింది. సూర్యభగవానుడికి కర్రలు ఉండే ప్రదేశం కనపడింది. ఇంద్రుడు ఉండే గృహం, కుబేరుడు ఉండే గృహం, సూర్యభగవానుడికి విశ్వకర్మ చెక్కిన వేదిక కనపడింది. ఆయన ఆ ఔషధ పర్వతం కోసం వెతికాడు. ఔషధి పర్వతంలోని ఔషధాలు తమని ఎవరో తీసుకురావడానికి వస్తున్నారని అవి తమ ప్రకాశాన్ని తగ్గించి లోపలికి అణిగిపోయాయి. ఓ ఔషధాలను చూసి హనుమంతుడు, ఔషధాలని నాకు కనపడకుండా దాస్తారా? రామకార్యానికి సాయం చేయరా అని ఆ పర్వత శిఖరాన్ని పీకి చేతితో పట్టుకొని వాయువేగంతో ఆ శిఖరము తీసుకొచ్చి యుద్ధభూమిలో పెట్టాడు. వాటి వాసన పీల్చిన ఇన్ని కోట్ల వానరములు రామలక్ష్మణులు పైకి లేచారు. హనుమంతుడు ఆ పర్వతాన్ని తీసుకెళ్లి ఆ హిమాలయ పర్వతాల దగ్గర పెట్టి వచ్చేశాడు. సుగ్రీవుడు మనల్ని బ్రహ్మాస్త్ర బంధము చేసి వెళ్ళిన ఇంద్రజిత్తుకి బుద్ధి రావాలి. మీరందరూ ఒక్కసారి ఎగిరి లంకలోకి దూరి కాగడాలు పట్టుకొని లంకనంతా కాల్చేయండి అన్నాడు. సుగ్రీవుడు అలా అనగానే ఇన్ని కోట్ల వానరములు లంక యొక్క అంతఃపురాల మీద పడిపోయి రావణ అంతఃపురంలో సహా అన్ని ఇళ్ళని అగ్నికి ఆహుతి చేశారు. ఆ ఇళ్లల్లో ఉన్న రకముల వస్త్రములు, బంగారు పాత్రలు, ముత్యాలు, రత్నాలు మొదలైనవన్నీ కాలిపోయాయి. బాలురు, వృద్ధులు మినహాయించి లంకలో ఉన్న మిగిలిన మూలబలములోని రాక్షసులు చాలామంది కాలిపోయారు. ఇదే సమయంలో రామచంద్రమూర్తి క్రుద్ధుడై ధనుష్టాకారం చేశాడు. ఒక పక్క ధనుష్టాకారం, ఒక పక్క వానర ఘోష, ఒక పక్క రాక్షసుల అరుపులు, ఒక పక్క రామబాణ పరంపర వచ్చి లంక పట్టణ ప్రసాదముల మీద పడి ఎక్కడ చూసిన అరుపులతో పరిస్థితి ఘోరంగా ఉన్నది. రావణుడు కుంభకర్ణుడి కుమారులైన కుంభుడు, నికంబుడిని యుద్ధానికి పంపాడు. వాళ్ళతో పాటు ప్రజంభుడు, మకారాక్షుడు అనే తన కుమారుణ్ణి యుద్ధానికి పంపాడు. సుగ్రీవుడు కుంభకర్ణుని, హనుమంతుడిని, నికంబురుణ్ణి, అంగదుడు, ప్రజంభుడిని, రాముడు మకరాక్షుడిని సంహరించారు. ఈ వార్త విన్న రావణుడు విశేషమైన శోకాన్ని పొంది మళ్ళీ ఇంద్రజిత్తుని పిలిచి యుద్ధానికి వెళ్ళమన్నాడు. ఇంద్రజిత్తు మళ్ళీ అదృశ్యమైపోయి బాణపరంపరలతో వానరములను కొట్టడము మొదలుపెట్టాడు. లక్ష్మణుడు రాముడితో, అన్నయ్య, వీడు ఎన్నిసార్లు యుద్ధానికి వస్తున్నాడు? నువ్వు నాకు అనుమతి ఇవ్వు. సమస్త రాక్షస జాతి నశించిపోవాలని సంకల్పించి అభిమంత్రించి బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టేస్తాను అన్నాడు. రాముడు అన్నాడు, పారిపోతున్న వాడిని, ప్రమత్తుడై ఉన్నవాడిని, కనపడకుండా మాయ యుద్ధం చేస్తున్నవాడిని, వెన్నుచూపి పారిపోతున్న వాడిని, శరణాగతి చేసిన వాడిని కొట్టకూడదు. పైగా బ్రహ్మాస్త్రం వేస్తే సమస్త భూమండలం క్షోభిస్తుంది. అందుకని ఒక్కడిని సంహరించడం కోసం అలాంటి హస్త్రయోగం చేయకూడదు. మనం అదును చూసి వాడు ఎటువైపు తిరుగుతున్నాడో, బాణములు ఎటువైపు నుండి వస్తున్నాయో చాలా నిశ్చితముగా పరిశీలించు. ఇవాళ వాడు ఎక్కడో అక్కడ దొరికిపోతాడు. తీవ్రమైన వేగము కలిగిన బాణములతో ఇంద్రజిత్తుని కొట్టి భూమి మీద పడేస్తాను. లక్ష్మణ, ఇది నా ప్రతిజ్ఞ అన్నాడు. రాముడి మాటలకు విన్న ఇంద్రజిత్ అనుకున్నాడు, ఈ రామలక్ష్మణులు నన్ను కనిపెట్టి కొట్టడానికి సిద్ధపడుతున్నారు. నేను ఏదో ఒక మోసం చేసి రామలక్ష్మణుల దృష్టిని నా నుంచి మరలించాలి అనుకొని ఆలోచించి వెంటనే సీతమ్మని మాయా చేత సృష్టించి తన రథంలో కూర్చోబెట్టాడు. ఆయనకి ఎదురు హనుమంతుడు ఒక పర్వతాన్ని పట్టుకొని వస్తున్నాడు. అప్పుడు ఇంద్రజిత్ తన రథంలో ఉన్న మాయా సీత చెంపల మీద ఎడాపెడా కొట్టాడు. వాడు అలా కొడుతుంటే ఆవిడ హా రామా అని ఏడుస్తున్నది. ఏడుస్తున్న సీతమ్మని చూసిన హనుమంతుడు తట్టుకోలేక ఆ పర్వతాన్ని కింద పడేసి ఏడుస్తూ, దుర్మార్గుడా, ఆమె మహాపతివ్రత రామకాంత, సీతమ్మని అలా కొడతావా? నాశనమైపోతావు. నేను సుగ్రీవుడు నిన్ను విడిచిపెట్టాము. నీ శిరస్సు గిల్లేస్తాను. సీతమ్మని వదులు అని హనుమంతుడు బాధతో ఏడుస్తూ అరిచాడు. ఇంద్రజిత్ అన్నాడు, ఆమె స్త్రీ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, మాకు దుఃఖాన్ని కల్పించింది కాబట్టి ఈమెని మాత్రం నేను విడిచిపెట్టను అని చెప్పి ఒక ఖడ్గాన్ని తీసుకొని ఆమె శరీరాన్ని చీరేశాడు. మాయా సీత మరణించి రథంలో పడిపోయింది. ఇంద్రజిత్ ఆ రథంలో వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే సీతమ్మ పడిపోయిందో అప్పుడు హనుమంతుడు యుద్ధం మానేసి ఏడుస్తూ పెద్ద పెద్ద కేకలు వేస్తూ, ఇంకా ఈ యుద్ధం ఎవరి కోసం చేస్తారు? ఏ తల్లిని రక్షించడానికి యుద్ధానికి వచ్చామో ఆ తల్లిని సంహరించాడు. ఇంకా నేను యుద్ధం చెయ్యను అని ఏడుస్తూ రాముడి దగ్గరికి వెళ్ళి, రామా, దుర్మార్గుడైన ఇంద్రజిత్తు వానరులందరూ చూస్తుండగానే సీతమ్మని తీసుకొచ్చి సంహరించి తీసుకెళ్ళిపోయాడు. ఇంకా సీతమ్మ లేదు అని చెప్పాడు. ఈ మాటలు విన్న రాముడు మూర్ఛపోయి కింద పడిపోయాడు. వాళ్ళు రాముడి ముఖం మీద కొన్ని నీళ్లు పోసి ఆయన్ని లేపారు. లక్ష్మణుడు,
అన్నయ్య, నువ్వు ధర్మము ధర్మము ధర్మమని ఇన్నాళ్ళు పట్టుకు తిరిగావు. ఆ ధర్మం నీకు ఏ ఫలితాన్ని ఇచ్చింది? నువ్వు పట్టుకున్న ధర్మం వల్ల రాజ్యభ్రష్టుడివయ్యావు. తండ్రి గారు మరణించారు. సీతమ్మ అపహరించబడింది. జటాయువు మరణించాడు. 14 సంవత్సరములుగా అరణ్యములలో తిరుగుతున్నాము. ధర్మాన్ని విడిచిపెట్టిన రావణుడు అంతఃపురంలో కులుకుతున్నాడు. సంతోషముగా జీవితాన్ని గడుపుతున్నాడు. అధర్మంలో ఉన్నవాడు అంత సంతోషముగా ఉన్నాడు. ధర్మంతో ఉన్న నువ్వు ఇంత కష్టంలో ఉన్నావు. ఇంకా ధర్మము ధర్మమని ఎందుకంటావు? ఆ ధర్మాన్ని విడిచిపెట్టు. మనం కూడా ఆ ధర్మాన్నే స్వీకరిద్దాము అన్నాడు. విభీషణుడు పరుగు పరుగున వచ్చి, ఎంత మాటన్నావు లక్ష్మణ? సీతమ్మని ఇంద్రజిత్ సంహరిస్తే రావణుడు ఊరుకుంటాడనుకున్నావా? ఎంతోమంది చెప్పినా సీతమ్మని విడిచిపెట్టని వాడు ఇంద్రజిత్ సీతమ్మని చంపితే ఊరుకోడు. ఆ ఇంద్రజిత్ మహామాయావి. మీరు అంతలోనే వాడి మాయ మరిచిపోయారు. వాడు మాయా సీతని సంహరించి తీసుకుపోయాడు. వాడిప్పుడు ఏం చేస్తుంటాడో తెలుసా? పెద్ద ఊడలు దిగిపోయిన మర్రి చెట్టు ఒకటి ఉన్నది. దాని చుట్టూ చాలా చీకటిగా ఉంటుంది. వాడు అక్కడికి వెళ్ళి నికుంభుల హోమం చేస్తాడు. నికుంభుల దేవతని ఉద్దేశించి హోమాన్ని పూర్తి చేసి వాడి గుర్రాల మీద ఆయుధాల మీద ఆ అక్షంతల్ని చల్లుకొని యుద్ధం రంగంలోకి వస్తే దేవేంద్రుడు కూడా వాడితో యుద్ధం చేయలేడు. సీతమ్మ చనిపోయిందనుకొని మీరు ఇక్కడ ఏడుస్తున్నారు. వాడు అక్కడ హోమం చేస్తుంటాడు. రామ, నన్ను అనుగ్రహించు. నాతో లక్ష్మణ్ని తీసుకెళ్ళి ఆ హోమం పూర్తవ్వకుండానే వాడిని సంహరిస్తాను అన్నాడు. రాముడు లక్ష్మణ్ని ఆశీర్వదించి హనుమ మొదలైన వీరుల్ని సాయంగా పంపారు. విభీషణుడు లక్ష్మణుడిని ఇంద్రజిత్ హోమం చేసుకునే చోటికి తీసుకెళ్లాడు. వాళ్ళు అక్కడికి వెళ్ళేసరికి ఇంద్రజిత్ ఆ హోమం చేయడం కోసం సిద్ధపడుతున్నాడు. తన హోమాన్ని ఎవరూ పాడు చేయకుండా చుట్టూ సైన్యాన్ని కాపు పెట్టాడు. విభీషణుడు, లక్ష్మణ, నువ్వు ఒక పక్క నుంచి సైన్యాన్ని బాణములతో కొట్టి కాకలు చెయ్యి. ఇంద్రజిత్ కనబడతాడు. అదే సమయంలో హనుమ వెళ్ళి రాక్షస సైన్యాన్ని తుతముట్టించేయాలి. అంతమంది అక్కడ పడిపోతుంటే వాడు అక్కడ కూర్చొని హోమం చేయలేడు. రథం ఎక్కి వస్తాడు. అప్పుడు నువ్వు వాడిని కొట్టాలి అన్నాడు. లక్ష్మణుడు బాణాయ ప్రయోగం చేశాడు. అప్పుడు ఆ సైన్యం పక్కకి తప్పుకుంది. వాళ్ళు పక్కకి తప్పుకోగానే మర్రి చెట్టు కనపడింది. వెంటనే హనుమంతుడు అరవీర భయంకరుడై ఆ రాక్షసుల్ని మర్దించేశాడు. హనుమ ప్రతాపము ముందు ఈ రాక్షస సైన్యం నిలబడలేక పెద్దగా ఆహాకారాలు చేశారు. ఆ అహంకారాలు విన్న ఇంద్రజిత్ హోమం ఆపి ముందు హనుమంతుని సంహరించి అప్పుడు హోమం చేస్తాను అని రథం ఎక్కాడు. అప్పుడు ఆయన ఒక బ్రహ్మాండమైన అస్త్రాన్ని హనుమంతుడి మీద ప్రయోగిద్దామని ఆ అస్త్రాన్ని అభిమంత్రిస్తుండగా లక్ష్మణుడు ధనుష్టాకారం చేశాడు. ఆ టంకారానికి ఇంద్రజిత్ లక్ష్మణుడి వైపు చూశాడు. లక్ష్మణుడు, దుర్మార్గుడా, హనుమాన్తో యుద్ధం ఎందుకు? నీతో యుద్ధం చేయడానికి నేను వచ్చాను. పౌరుషం ఉంటే నాతో యుద్ధం చెయ్యి అన్నాడు. ఇంద్రజిత్, ఇంతకు ముందు నిన్ను 2-3 సార్లు కొట్టాను. అయినా బుద్ధి లేకుండా మళ్ళీ వచ్చావు. చూడు, నీకు ఎటువంటి యుద్ధం చూపిస్తానో ఇవాళ అని ఇద్దరు యుద్ధం మొదలుపెట్టారు. లక్ష్మణుడి పక్కన ఉన్న విభీషణుడిని ఇంద్రజిత్ చూసి అన్నాడు, నువ్వు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగావు. నువ్వు స్వయానా నా తండ్రికి తమ్ముడివి, నాకు పినతండ్రివి. నీ కొడుకు వరసైన నన్ను చంపడానికి ఇవాళ శత్రువులతో చేతులు కలిపావే. నీకు ఇలా చేయడానికి సిగ్గుగా లేదా? శత్రువులతో చేతులు కలిపి తన వారిని చంపినవాడు చివరికి ఆ శత్రువుల చేతిలోనే చనిపోతాడు అన్నాడు. విభీషణుడు, నీ తండ్రి యందు నీ యందు పాపం ఉన్నది కనుక నేను మిమ్మల్ని విడిచి ధర్మాత్ముడైన రాముడి పక్కకి వచ్చాను అన్నాడు. ఇంద్రజిత్తుకి లక్ష్మణుడికి ఘోరమైన యుద్ధం జరిగింది. ఇద్దరు ఒకరికి ఒకరు బాణములతో కొట్టుకున్నారు. లక్ష్మణుడు వేసిన బాణములకు ఇంద్రజిత్తు యొక్క ధనుసు ముక్కలైపోయింది. ఇంద్రజిత్ బాణములతో లక్ష్మణుడి కవచాన్ని పగలగొట్టాడు. ఇద్దరు సింహముల యుద్ధం చేశారు. విభీషణుడు ఆ రాక్షసుల మీద ప్రాణములను వేసి వారిని సంహరించాడు. ఇంద్రజిత్తుకి లక్ష్మణుడికి 3 రోజుల పాటు భయంకరమైన యుద్ధం జరిగింది. ఆఖరికి ఇంద్రజిత్తు యొక్క సారథిని లక్ష్మణుడు కొట్టాడు. ఇంద్రజిత్తు ఒక చేతితో సారథ్యం చేస్తూ లక్ష్మణుడితో యుద్ధం చేశాడు. 4 వానర వీరులు ఆ రథం యొక్క గుర్రములను కిందికి లాగేసి ఆ రథాన్ని నాశనం చేశారు. లక్ష్మణుడు ఎన్ని అస్త్రాలను వేసినా ఇంద్రజిత్తు సంహరించబడలేదు. విభీషణుడు అన్నాడు, ఆ ఇంద్రజిత్ పౌరుషం పెరిగిపోతుంది. ఏదో ఒకటి చేసి ఆ ఇంద్రజిత్తుని సంహరించు అన్నాడు. ధర్మాత్మ సత్యస్వచ్ఛంద రామరా దాసరి దద్దతి పౌరుష చ ప్రతిద్ధం తద్వేం జాహీరావినం. లక్ష్మణుడు 2 కోరలు కలిగిన సర్పం లాంటి ఒక బాణాన్ని తీసి
విట్టినారికి తొడిగి మా అన్న రాముడు ధర్మాతుడైతే సత్యసంధుడైతే దశరథుడి కొడుకే అయితే పౌరుషం ఉన్నవాడే అయితే నా ఎదురుగా నిలబడి ద్వంద్వి అయిన ఇంద్రజిత్తు నిగ్రహించబడుగాక అని బాణప్రయోగం చేశాడు. ఆ ప్రాణం వెళ్ళి ఇంద్రజిత్తు కంఠమునకు తగలగాని ఆయన శిరస్సు శరీరం నుండి విడిపోయి కింద పడి ఇంద్రజిత్తు మరణించాడు. అలా పినతండ్రిని కూడా అలా అన్నాడు. నెక్స్ట్ ఎపిసోడ్లోకి వెళ్దాం.
Little Starswanders channel ni subscribe, like, share Mario comment చేయండి Moreno videos కోసం thanks for your support.